Hello everyone, welcome back to our channel Zenastra. Hope everyone is doing well అనుకుంటున్నాను. ఇది మన పాలిటీ వన్ షాట్ సిరీస్లో సెకండ్ లెక్చర్. ఇఫ్ ఎవ్రీవన్ చూడకపోతే ఫస్ట్ లెక్చర్ చూసి ఇక్కడికి రండి, లేదు అనుకుంటే ఇక్కడ నుంచి కంటిన్యూ చేసినా ఏం కాదు. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అసలు ప్రియాంబుల్ అంటే ఏంటి? ప్రియాంబుల్ ఈజ్ నథింగ్ బట్ ప్రీఫేస్ టు ద కాన్స్టిట్యూషన్ అండి. ఇట్స్ అ టైప్ ఆఫ్ ఏంటంటే ఇండెక్స్ పేజ్ లాగా అనమాట. ఎట్లా అంటే ఒక చెక్ బుక్ లాగా. ఏంటి, ఇప్పుడు మనం ఒకవేళ చూసామనుకోండి, ఫండమెంటల్ రైట్స్ పెట్టామా లేదా, ఓకే టిక్ మార్క్ పెట్టేశాము. ఒకవేళ మనం డిపిఎస్పీస్ పెట్టామా లేదా, ఓకే పెట్టేశాము అని టిక్ మార్క్ పెట్టుకుంటాం. టైప్ ఆఫ్ లైక్ టు డూ లిస్ట్ అనుకోండి, మీరు టు డూ లిస్ట్ అయిపోయాక చెక్ మార్క్ చేస్తూ వస్తారు కదా, అలానే ఇది కూడా అనమాట. దెన్ యాక్చువల్గా ఏంటి ఈ ప్రియాంబుల్ అనేది కొంచెం డీప్గా డెవెల్వ్ అవుదాం. అసలు ఈ ప్రియాంబుల్ అనేది దేని మీద బేస్ అంటే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ దట్ హ్యాస్ పాస్డ్ ఆన్ 13th December 1946లో పాస్ చేసిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దిస్ ప్రియాంబుల్ హ్యాస్ బిన్ అమెండెడ్ ఓన్లీ వన్స్, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో జరిగింది. అప్పుడు దాంట్లో 3 words యాడ్ చేశారు. అవి ఏంటి అంటే సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ, SSI అని గుర్తుపెట్టుకోండి. సో ఓకే, ఈ ప్రియాంబుల్లో మరి ఏముంటాయంటే దాని కాంపోనెంట్స్ అథారిటీ, నేచర్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఆబ్జెక్టివ్స్ అండ్ దెన్ డేట్ ఆఫ్ అడాప్షన్ అనమాట. సో అథారిటీ అంటే ఏంటిది? పీపుల్ ఆర్ ద సోవరెన్ అథారిటీ అని చెప్పొచ్చు మనం. యాక్చువల్గా ఎందుకు పీపుల్ అథారిటీ అని అంటే, డెమోక్రసీ కానీ ఎక్కడైనా కానీ పీపుల్ పవర్ ఇస్తేనే పవర్లో ఉన్న వాళ్ళు పవర్ తీసుకుంటారు. ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఓట్ వేస్తున్నాం, మనం ఓట్ వేస్తేనే కదా మనకి మన పైన ఎంపీస్ అయినా ఎమ్మెల్యేలు అయినా కానీ వాళ్ళు ఎలక్ట్ అయ్యేది. సో మనం మనం వాళ్ళకి పవర్ ఇస్తున్నాం. అందుకే వి ద పీపుల్. పవర్ ఎక్కడి నుంచి వెళ్తుంది, అథారిటీ ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే పీపుల్ నుంచి వెళ్తుంది అని చెప్తుంది అనమాట. నేచర్ ఆఫ్ ద స్టేట్, ఓకే మరి నేచర్ స్టేట్ ఎలా ఉంటుంది యాక్చువల్గా అని అంటే సోవరెన్గా, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, 3SDR అని గుర్తుపెట్టుకోండి. సో నేచర్ ఇలా ఉంది అని చెప్పొచ్చు మనం. దీని గురించి కొంచెం డెప్త్గా నేను ముందుకు వెళ్తుంటే చెప్తాను. దెన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? సరే స్టేట్ ఇలా ఉంది, డెమోక్రటికో రిపబ్లికో ఏదోలా ఉంది, మరి స్టేట్ గోల్స్ ఏంటి అని అంటే స్టేట్ గోల్స్ ఏమీ లేదు, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. అది ఎలాంటిదైనా అండి, మొనార్చీ అయినా కానీ లేకపోతే డెమోక్రసీ అయినా ఏదైనా కూడా స్టేట్కి కొన్ని గోల్స్ ఉంటాయి. ఈక్వాలిటీ కానీ ఫ్రెటర్నిటీ కానీ అన్నట్టుగా ఉంటాయి అన్నమాట. దెన్ డేట్ ఆఫ్ అడాప్షన్. ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం మనం? ఎనాక్ట్ ఆన్ ద సేమ్ డేట్, 26 November 1949. కాకపోతే మనం దీనికి ఏమింటూ ఫోర్స్ ఎప్పుడు అని అంటే 26 January 1950. వీ చూసన్ 26 January ఎందుకు స్పెసిఫిక్గా తీసుకున్నాము అని అంటే దాట్ వాజ్ ద డే పూర్ణ స్వరాజ్ సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట మనం ఆ రోజుని. అందుకే ఆ డేని మనం సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పొచ్చు. ఓకేనా? దెన్ కమింగ్ టు అసలు ఏంటి ఈ నేచర్ ఏంటి, ఈ ఆబ్జెక్టివ్స్ ఏంటి, కొంచెం ఫస్ట్ టైం విన్న వారికి టిపికల్గా ఉంటుంది, ఆల్రెడీ విన్న వాళ్ళకి ఇది రివిజన్ అయిపోతుంది అనమాట. చూద్దాం ఒకసారి. నేచర్ ఆఫ్ ద స్టేట్ ఏంటంటే సోవరెన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే నో వన్ ఈజ్ అబోవ్ యూ. అంటే మన దేశాన్ని వేరే వాళ్ళు పరిపాలిస్తే చూసుకుంటూ ఉండలేము కదా, మళ్ళీ బ్రిటిష్ లాంటి వాళ్ళు వచ్చి చూస్తామనంటే సైలెంట్గా ఉండలేము కదా. సోవరెన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనకన్నా పైన ఎవరు లేరు, మనమే రూల్ చేసుకోగలం అనే థింగ్ అనమాట. సుప్రీం పవర్ మనది, సుప్రీం అనమాట. ఇంకెవరు వస్తే మనం ఊక్కం, మనది మనకే కావాలి అంతే. సో దెన్ సోషలిస్ట్ అంటే ఏంటి? సోషలిస్ట్ ఈజ్ సంథింగ్ నాట్ మనకి వెల్ఫేర్ స్టేట్. ఈ ఒక్క పదంని గుర్తుపెట్టుకుంటే చాలు, డిపిఎస్పీస్ మొత్తం కవర్ అయిపోతుంది, అలా ఉంటుంది అన్నాడు. ఓకేనా? సోషలిస్ట్ అనేది వెల్ఫేర్ స్టేట్. సోషల్ అంటే ఏంటి? మనం ప్రజల గురించి ఎక్కువ ఆలోచించాలి. ఓకేనా? వాళ్ళకి అన్నీ వచ్చేలాగా చూసుకోవాలి. అది ఏది అయినా కూడా మనకి, అది ఎడ్యుకేషన్ అయినా, ఎంప్లాయ్మెంట్ అయినా, మెటర్నిటీ అయినా, ఏదైనా కూడా వాళ్ళకి మనం ప్రజల కోసం చేయాలి అనేది సోషలిస్ట్ థింగ్ అనమాట. దెన్ కమింగ్ టు ఏంటి అంటే మనం సెక్యులర్ ఏంటి? సెక్యులర్ ఈజ్ నాట్ జస్ట్ ఏంటి అని అంటే సెక్యులర్ అంటే ఏంటిది? రిలీజియన్ ఉంది కదా, సపరేట్గా మన స్టేట్ కంటూ ఒక రిలీజియన్ ఉండకూడదు. ఓకేనా? మళ్ళీ స్టేట్ ఏం చేస్తుందంటే ఇక్కడ కూడా మనకి 2 type ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట సెక్యులర్లో. ఒకటి వెస్ట్ కాన్సెప్ట్ ఉంటుంది, వెస్టర్న్ కాన్సెప్ట్, ఒకటి ఈస్టర్న్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? వెస్టర్న్ ఫార్మ్ ఆఫ్ లైక్ సెక్యులరిజం అంటే ఏంటంటే యూఎస్లో, యూకేలో కానీ ఎలా ఉంటుందంటే స్టేట్ మొత్తానికి పట్టించుకోదు ఏం జరుగుతుంది ఏంటి అని, చాలా ఇండిఫరెంట్గా ఉంటుంది అనమాట. అండ్ ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో అసలు అలోనే చేయదు ఎలాంటి రిలీజియస్ థింగ్స్ని కానీ మన దగ్గర అలా ఉండదు కదా, పబ్లిక్ ప్లేసెస్లో అలో చేస్తుంది. అండ్ వాళ్ళ స్టేట్ ఏంటి అని అంటే అందరినీ పట్టించుకుంటుంది అన్న కదా. ఒకవేళ వీళ్ళకి ఒక్కొక్క రిలీజియన్కి హెల్ప్ఫుల్ అయ్యే చేసినా కానీ ఇంకో రిలీజియన్కి హెల్ప్ఫుల్ అయ్యేలా చేస్తుంది అనమాట. ఇద్దరికి
ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చి ముందుకు వెళ్తూ ఉంటుంది. దెన్ కమింగ్ టు రిపబ్లిక్ అంటే ఏంటి? రిపబ్లిక్ ఈజ్ లైక్ ఏంటంటే ఎలక్టెడ్ హెడ్. ఇప్పుడు మన దగ్గర ఉన్నారు, మన ప్రెసిడెంట్ ఎలా ఉంటాడు? మన ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకుంటారు కదా, కింది వాళ్ళు ఎలక్ట్ చేసుకుంటారు, ప్రెసిడెంట్కి సపరేట్గా ఎలక్షన్స్ ఉంటాయి కదా. సో దాట్ ఈజ్ లైక్ ఏ రిపబ్లిక్ అనమాట. మొనార్చీ అంటే ఏంటిది? ఇప్పుడు యూకేలో ఉంది, యూకేలో మొనార్చీ సిస్టమ్ జరుగుతుంది, క్వీన్ ఎలిజబెత్ ఉంది, అలా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే రూల్ చేస్తూ ఉంటారు కదా. అది ఏంటి అంటే మొనార్చీ టైప్ అంటే. మన దగ్గర మాత్రం ఏంటంటే ఎలక్టెడ్ ఉంటుంది. దీస్ ఆర్ నథింగ్ బట్ ఏంటి అని అంటే నేచర్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ అన్నట్టు. అండ్ కమింగ్ టు కొన్ని కీ టర్మినాలజీస్ లాంటివి చూసుకున్నట్లు ఏంటి అని అంటే కీ కేసెస్ ఏంటి అసలు? ఇప్పుడు మనం చూసాం ఇందాక ఏంటిది, ఒకసారి మాత్రమే ప్రియాంబుల్ అమెండ్ అయింది, అది ఎప్పుడు అంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని చెప్పేసి. మరి అంత టైం ఎందుకు పట్టింది అమెండ్ చేయడానికి? అప్పటి వరకు ఏం చేయలేదు ఎందుకు అని అంటే దానికి కూడా కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఏంటి అని అంటే అప్పుడు కూడా కొన్ని జడ్జ్మెంట్స్ జరుగుతూ ఉండేటివి అనమాట. ఏంటి అసలు ఇది ఓకేనా కాదా, ఈ ఈ ప్రియాంబుల్ అనేది అసలు అమెండబులా కాదా అనే జడ్జిమెంట్స్ జరుగుతూ ఉండేటివి. సో దానికోసం వచ్చిందనమాట బేరుబారి యూనియన్ కేసు అనమాట. 1960లో వచ్చింది. అప్పుడు ఏం చెప్పారు అని అంటే ప్రియాంబుల్ ఈజ్ నాట్ అమెండబుల్ అని చెప్పారు. బట్ ఆ తర్వాత వచ్చిన కేశవానంద భారతి కేసులో ఏం చెప్పారంటే ఎస్ ప్రియాంబుల్ ఈజ్ అమెండబుల్, బట్ ఏంటి అని అంటే ఇట్ కెన్ నాట్ టేక్ అవే ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అని చెప్పారనమాట. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనే కాన్సెప్ట్ని నేను తర్వాత చెప్తాను. బట్ కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, డిపిఎస్పీస్ ఉన్నాయి, ఇవి బేసిక్స్ పీపుల్కి బేసిక్ అనమాట. ఈ బేసిక్ నుంచి తీసుకునేలాగా మీరు ఎలాంటివి చేయకూడదు, ఓకేనా? ఒక ప్రియాంబుల్లో అలాంటివి అమెండ్ చేసి ఇలాంటివి యాడ్ చేసినా కానీ అది వ్యాలిడ్ కాదు. నువ్వు అమెండ్ చేసుకో, ఏమన్నా చెయ్యి, కాకపోతే నీ ప్రజలకు ఇచ్చే బేసిక్ థింగ్స్ని తీసేసుకునేలాగా అమెండ్ చేయకు అని చెప్తుంది అనమాట ప్రియాంబుల్. మనం కేశవానంద భారతి కేసు కదా, ఆల్రెడీ ప్రియాంబుల్ ఈజ్ అమెండబుల్ అని చెప్పేసి ఇట్స్ అమెండబుల్ అనమాట. ఎలా అమెండబుల్ చేస్తామంటే దెర్ ఆర్ సమ్ మెజారిటీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెజారిటీస్ ఉంటాయి. సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అనేది, అవి ఇండెప్త్గా నేను తర్వాత చెప్తాను. బట్ సీ హియర్ ఇట్ కెన్ బి అమెండెడ్ బై 2/3 మెజారిటీ ఆఫ్ ద పార్లమెంట్ అండి. సో దీని ద్వారానే మనం చెప్పాను కదా ఆల్రెడీ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అమెండ్ అయ్యి 3 వర్డ్స్ని యాడ్ చేస్తాం. ఆ 3 వర్డ్స్ ఏంటో చెప్పండి ఒకసారి. SSI, సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే కాన్సెప్ట్స్ని మనం యాడ్ చేస్తాం అనమాట, ఓకేనా? ఒకసారి ఇక్కడ మనం క్విక్గా రీకాల్ చేసుకుందాం అనుకోండి ప్రియాంబుల్ గురించి. ఈ ప్రియాంబుల్ అనేది ఈ ప్రియాంబుల్ అనేది మనకి సోర్సా? ఇప్పుడు మనం పొలిటీషియన్స్కి పవర్ ఇస్తున్నాం, కాకపోతే అదే పవర్ ఏంటి అని అంటే సోర్స్ ఆఫ్ పవర్ డైరెక్ట్గా ఇస్తున్నామా అని అంటే కాదు అంట. ఇక్కడ నుంచి మనం ప్రజలకి మనం ఇస్తున్నాం, వాళ్ళకి రూల్ చేసే అధికారం ఇస్తున్నాం, కాకపోతే వాళ్ళకు డిఫరెంట్ థింగ్స్ అంటే ఇప్పుడు ఇలా చేయాలి మీరు ఇలా చేయకూడదు అనే పవర్స్ ఏంటి అని అంటే ప్రియాంబుల్ నుంచి ఇవ్వట్లేదు, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? దెన్ ఇది కోర్టులో ఎన్ఫోర్సబుల్ అంటే ఇప్పుడు నా ఫండమెంటల్ రైట్స్ తీసేసుకున్నారు అని చెప్పి మనం కోర్టుకి ప్రియాంబుల్ ద్వారా వెళ్తే అది జరగదు అనమాట, ఓకేనా? ఇట్స్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్. ఎందుకనంటే దీనికి అన్ని పవర్స్ ఇవ్వలేదు అంతే. ఇట్ ఈజ్ అమెండబుల్ లైక్ అదర్ పార్ట్స్ అంటే ఎస్ దిస్ కెన్ బి అమెండెడ్ అండి. డస్ ఇట్ డిఫైన్స్ ద బేసిక్ స్ట్రక్చర్ అంటే నో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది బేసిక్ స్ట్రక్చర్ని డిఫైన్ చేయదు, కాకపోతే బేసిక్ స్ట్రక్చర్ వాయిలేట్ చేసేలాగా దీన్ని అమెండ్ చేయకూడదు అనమాట, ఓకేనా? ఇది డిఫైన్ చేయదు, బట్ దాన్ని వాయిలేట్ చేసేలాగా మాత్రం దీన్ని అమెండ్ చేయకూడదు, ఓకే? ప్రియాంబుల్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్, బట్ అమెండ్మెంట్ టు ప్రియాంబుల్ ఈజ్ డన్ ఏంటంటే కీపింగ్ మైండ్ ఆఫ్ ద బిఎస్ఆర్ అని చెప్తున్నాను అనమాట. అర్థమైంది కదా ఇప్పుడు నేను చెప్పింది? యా, సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ప్రియాంబుల్ అండి. దెన్ కమింగ్ టు షెడ్యూల్స్ అండ్ సోర్సెస్. అసలు ఏంటి, మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, అంతకుముందు ఎన్ని షెడ్యూల్స్ ఉండేటివి, అసలు ఏంటి ఈ షెడ్యూల్స్ అని తెలుసుకుందాం, ఓకేనా? దెన్ ఏంటి అని అంటే మనకి ముందు 8 షెడ్యూల్స్ ఉండేవి, ఆ తర్వాత మెల్లిగా 10 షెడ్యూల్స్ అయ్యాయి అనమాట. సో ఫస్ట్ షెడ్యూల్ ఏంటి అసలు? ఫస్ట్ షెడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ షెడ్యూల్ ఏంటి అంటే ఫస్ట్ షెడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే మనకి నేమ్ ఆఫ్ స్టేట్స్, యూటీస్ అండ్ టెరిటరీ జ్యూరిడిక్షన్ గురించి చెప్తుంది అనమాట. మన దగ్గర ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, అసలు ఏంటి దాని జ్యూరిడిక్షన్ అంతా కూడా మనకి ఫస్ట్ షెడ్యూల్లో ఉంటుంది. మీకు నిమానిక్ తెలుసు అని అనుకుంటున్నాను. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం కొంచెం రాయడం డిఫికల్ట్గా ఉంది, బట్ ఇట్స్ ఓకే. ఐఎమ్ గుడ్ ఎట్ టైపింగ్, బట్ ఇలా రాస్తుంటే తెల్లారిపోద్దేమో. ఇంకా రాసుకోండి పర్లేదు. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనమాట. టియర్స్ ఆఫ్ ఓల్డ్
PM. ఓకే, యా, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. టీ ఫర్ ఏంటి అని అంటే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అని గుర్తుపెట్టుకోండి. నిమోనిక్ అయితేనేమో. ఈ ఫర్ ఏంటి అని అంటే ఈ ఫర్ ఎమాల్యుమెంట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరెవరి ఎమాల్యుమెంట్స్ అండ్ అలవెన్సెస్ అంటే శాలరీస్, ఎమాల్యుమెంట్, అలవెన్సెస్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ అయితే గుర్తుంటుంది. అలానే ఎవరిది అని అంటే క్యాగ్ ఉన్నారు కదా, క్యాగ్ది కూడా ఉంటుంది అనమాట. పిఎం ఉన్నది జనరల్గా, ఇక్కడ మిస్టేక్ పడింది అనుకుంటా. జడ్జెస్ అనమాట, సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్టు జడ్జెస్ కూడా ఉంటుంది అనమాట. స్పీకర్ ఆఫ్ ద లోక్సభ, స్పీకర్ ఆఫ్ ద లోక్సభకు సంబంధించిన ఏంటి ఇది మన ఎమాల్యుమెంట్స్ అండ్ శాలరీస్ కూడా ఉంటుంది. 1 సెకండ్, లెట్ మీ చెక్. యా, ఇక్కడ ఏంటి అని అంటే గుర్తుపెట్టుకోండి, మనకు షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్లో శాలరీస్ ఎవరెవరివి ఉండవు అని అంటే ఎంపీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, దెన్ యూనియన్ మినిస్టర్స్ అండ్ స్టేట్ మినిస్టర్స్, యూపీఎస్సీ మెంబర్స్ యొక్క శాలరీస్ ఇందులో ఉండవు. కాకపోతే ఉండేటివి ఎవరంటే చెప్పాను ఆల్రెడీ, ప్రెసిడెంట్ ఉంటుంది, గవర్నర్ ఉంటుంది, క్యాగ్ ఉంటుంది, జడ్జెస్ ఆఫ్ లైక్ హైకోర్టు, సుప్రీంకోర్టు ఉంటారు, స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అండ్ స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ ఏంటి అంటే స్టేట్ అసెంబ్లీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారనమాట. ఓకేనా. దెన్ కమింగ్ టు థర్డ్ షెడ్యూల్ అండి. థర్డ్ షెడ్యూల్లో మనకి ఏ అనమాట. ఏ ఏంటిది, ఓత్ అండ్ అఫర్మేషన్ సంబంధించింది. ఇక్కడ అఫర్మేషన్ అనేది నిమోనిక్ అనమాట. ఓకేనా. ఓత్ అండ్ అఫర్మేషన్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది అని అంటే, ఇప్పుడు చూడండి ఒక పెద్ద చంక నేను చెప్తాను, ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీ, లేదు అని అంటే మీ ఇష్టం ఎట్లయినా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి అంటే ఓత్ అండ్ అఫర్మేషన్. అందులో సేమ్ మెంబర్స్ ఉంటారు. ఓత్ అండ్ అఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మెంబర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్స్ అనమాట. ఎవరైతే ఇందులో వద్దామని అనుకుంటున్నామో ఆ మెంబర్స్ అండి. ఏంటిది అంటే ఇప్పుడు సపోజ్ నేను నామినేషన్ వేసినప్పుడు నేను ఏదో ఒక ఓత్ తీసుకోవాలి. సో అట్లా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. అట్లా ఓత్ అండ్ అఫర్మేషన్ తీసుకునే వాళ్ళు. అండ్ దెన్ అందులో నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు ఉంటారు, ఎంపీస్ ఉంటారు కదా. ఆ ఎంపీస్లో నుంచి వచ్చే వాళ్ళు ఎవరు, మినిస్టర్స్ ఉంటారు కదా. ఎంపీసీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నుంచే కదా మనం మినిస్టర్ తీసుకున్నాం. సో ఇక్కడ నామినేషన్ వేసేటప్పుడు తీసుకుంటాం, ఆ తర్వాత ఎంపీస్, ఆ తర్వాత లేక్ ఏంటంటే మినిస్టర్స్ వాళ్ళందరూ ఉంటారు. అండ్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ సేమ్ ఇందులో ఉంది. స్పీకర్ ఆఫ్ ద లోక్సభ కూడా ఇందులో ఉంది. కానీ ఇందులో లేని వాళ్ళు ఎవరు అంటే మనకి ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ లైక్ ఏంటి అని అంటే ఉండరు అని చెప్తున్నారు. ఓకేనా. ఇక్కడ కూడా స్పీకర్ అండ్ లోక్సభ ఉండరు. ఇది మిస్టేక్, అసలు ఇందులో ఉండగానే ఉంటుంది. ఇది ఎలా వచ్చినట్టు, ఇది మిస్టేక్లో వచ్చినట్టుంది. ఓకే, ఇలా ఉంటుంది. దెన్ ఫోర్త్ షెడ్యూల్ ఏంటిది. ఫోర్త్ షెడ్యూల్లో మనకి ఏమొచ్చింది, 6 కదా. 6 ఫర్ ఏంటి అంటే రాజ్యసభలో అలికేషన్ ఆఫ్ సీట్స్ అనమాట ఇన్ రాజ్యసభ అండ్ యూనియన్ టెరిటరీస్. ఓకేనా. కొంచెం మనం స్పీడప్ చేద్దాం. ఫోర్త్ షెడ్యూల్ అయిపోయింది కదా. ఫిఫ్త్ షెడ్యూల్లో ఏంటి, ఎస్ ఫర్ ఏంటి అంటే షెడ్యూల్ ఏరియాస్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ ఏరియాస్ సిక్స్త్ దాంట్లో కూడా మనకి సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ట్రైబల్ ఏరియాస్ గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే అక్కడ మనకి షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ట్రైబల్ ఏరియాస్. ఓకేనా. ఈ ఏరియాస్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫిఫ్త్ షెడ్యూల్ది గోర్జా రిచ్చమ్ అనే ఒక నిమోనిక్ ఉంటుంది, అలా గుర్తుపెట్టుకొని 10 స్టేట్స్ ఉంటాయి ఇక్కడ మనకి. దీంట్లో 10 స్టేట్స్ ఉంటాయి. దెన్ కమింగ్ టు హియర్ అయితేనే మనకి 4 ఉంటాయి అనమాట. ATMM అని గుర్తుపెట్టుకోండి. ATMM ఇస్ అ నిమోనిక్ ఫర్ దిస్. అస్సాం, త్రిపుర, మిజోరాం అండ్ మేఘాలయ అనమాట. దెన్ కమింగ్ టు 7th షెడ్యూల్. 7thలో ఏంటి అంటే మనకి డివిజన్ ఆఫ్ పవర్స్. ఓ ఉంది కదా, ఓ ఫర్ ఆఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఓ ఫర్ ఆఫ్. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కన్కరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ ఏంటి అంటే యూనియన్కి పవర్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ స్టేట్కి పవర్ ఎక్కువ ఉంటుంది. కన్కరెంట్ లిస్ట్ అయితే ఇద్దరు చేయగలుగుతారు, బట్ మోస్ట్లీ ఏంటి అని అంటే యూనియన్ వాళ్ళది ఎక్కువగా ప్రివేల్ అవుతూ ఉంటుంది అనమాట. దెన్ కమింగ్ టు 8th షెడ్యూల్ అనమాట. 8th షెడ్యూల్ ఈజ్ ఆఫ్ ఏంటి అంటే మనకి లాంగ్వేజెస్కి సంబంధించి. ఒరిజినల్గా 14 ఉండేటివి, నౌ దే ఆర్ 22 లాంగ్వేజెస్. దెన్ 9th షెడ్యూల్ ఏంటి అని అంటే దిస్ ఈజ్ యాంటీ డిఫెక్షన్లో అనమాట. 9th షెడ్యూల్ ఈజ్ ఫర్ ఏంటి అంటే ల్యాండ్ రిఫార్మ్కి సంబంధించింది. దిస్ ఈజ్ అ షీల్డ్ అనమాట. వాట్ ఎవర్ ఏదైతే ఇందులో మనం వేస్తామో ఇట్ యాక్ట్స్ లైక్ ఏ షీల్డ్. ఇక్కడ నుంచి అమెండ్మెంట్స్ నుంచి షీల్డ్ కోసం మనం దీన్ని వాడతాం. 9th షెడ్యూల్ అనేది. ఈ 9th షెడ్యూల్కి ఫేమస్ కేసు ఏంటి అని అంటే ఐఆర్ కోలో కేసు అని ఉంటుంది. ఇక్కడ కొంచెం రాసుకోండి. ఐఆర్ కోలో కేసు ఈజ్ రిలేటెడ్ టు విచ్ షెడ్యూల్ అని డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ 9th షెడ్యూల్ అండి.
నైన్త్ షెడ్యూల్లో ఏం జరిగింది, నైన్త్ షెడ్యూల్ ఎప్పుడు యాడ్ చేశారు అని అంటే దట్ ఈస్ యాడెడ్ బై ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 ద్వారా యాడ్ చేయడం జరిగింది. దెన్ కమింగ్ టు 10th షెడ్యూల్. 10th షెడ్యూల్ ఏంటి అని అంటే మనకి యాంటీ డిఫెక్షన్ లా అనమాట. ఇది 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. ఈ 10th షెడ్యూల్ అనేది ఏంటి అని అంటే కిహోతో ఓలవన్ కేస్. ఇక్కడ ఇవి రెండు కొంచెం ఏదో డిఫరెంట్గా అయినట్టున్నాయి. ఇది ఐఆర్ కోలో కేసు యాక్చువల్గా 9th షెడ్యూల్కి సంబంధించింది. కిహోతో ఓలవన్ కేసు అయితేనే మనకి 10th షెడ్యూల్లో ఉందన్నమాట. ఓకేనా, కిహోతో ఓలవన్ కేసు ఈజ్ రిలేటెడ్ టు 10th షెడ్యూల్. 10th షెడ్యూల్ ఏంటి అంటే యాంటీ డిఫెక్షన్ లా అనమాట. డిఫెక్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి జంప్ అయ్యే ఉంటారు కదా పొలిటికల్ వాళ్ళు, సో వాళ్ళని ఇదంతా థింగ్స్ని అరికట్టడానికి మనం యూజ్ చేసిందే ఈ మన యాంటీ డిఫెక్షన్ లా అనమాట. ఓకేనా, దెన్ కమింగ్ టు 11th షెడ్యూల్ అండ్ 12th షెడ్యూల్ ఏంటి అంటే 11th షెడ్యూల్ ఈజ్ రిలేటెడ్ టు పంచాయత్స్, 12th షెడ్యూల్ ఈజ్ రిలేటెడ్ టు ఏంటి అంటే మున్సిపాలిటీస్. అది 9, ఇది 9A అవుతుంది. 9B మాత్రం ఏంటి అంటే ఇట్స్ మన కోఆపరేటివ్స్ అనమాట. దాట్ వాజ్ కోఆపరేటివ్స్ 2011లో 97 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ అయ్యాయి. సో దిస్ ఈస్ అబౌట్ కంప్లీట్లీ షెడ్యూల్స్ అండి. సోర్సెస్ ఏంటి అంటే డిఫరెంట్ సోర్సెస్, మనం ఆల్మోస్ట్ 60 కంట్రీస్ నుంచి మనం మన కాన్స్టిట్యూషనల్ ఫాదర్స్ ఏం చేశారు అంటే అన్నీ చదివి సో మనకు కావాల్సిందని అందులో నుంచి పిక్ చేసుకున్నారు అనమాట. అందులో నుంచి డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం ఏం తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. మేజర్గా ఇది ఇంపార్టెంట్. ఇది కూడా చాలా దాంట్లో అడుగుతూ ఉంటారు, ఇది కూడా అడుగుతారు. ఓకేనా, సో లెట్స్ సీ. యూఎస్ ఏంటి అంటే మనకి ప్రియాంబుల్, బిల్ ఆఫ్ రైట్స్, సెపరేషన్ ఆఫ్ ద పవర్స్, జ్యుడిషియల్ రివ్యూ అనేది మనం ఇక్కడ నుంచి తీసుకున్నాం. యూకే అయితేనేమో మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ కానీ, ప్రివిలేజెస్ కానీ, మనకి రూల్ ఆఫ్ లా కానీ యూకే నుంచి తీసుకున్నాం అనమాట. ఫ్రాన్స్ అయితేనేమో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఇంకా జర్మనీ అయితేనేమో సస్పెన్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద ఎమర్జెన్సీ అని తీసుకున్నాం. యుఎస్ఎస్ఆర్, రష్యా నుంచి ఏం తీసుకున్నాం అని అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి కదా అవి తీసుకున్నాం. ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం తీసుకున్నాము అని అంటే డిపిఎస్పీస్ తీసుకున్నాం. డిపిఎస్పీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అడుగుతారు. దెన్ ఇంకా ఏంటి అంటే ఆస్ట్రేలియన్ ఒకటి ఉంటుంది. ఆస్ట్రేలియన్ సోర్స్ ఏంటి అంటే అక్కడ నుంచి మనం కన్కరెంట్ లిస్ట్ ఉంది కదా అది ఒకటి తీసుకున్నాం అనమాట. జాయింట్ సిట్టింగ్ అండ్ కన్కరెంట్ లిస్ట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఓకే, చలో ఇదండి మన ప్రియాంబుల్, సోర్సెస్ అండ్ షెడ్యూల్స్. మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇందులో డిఫికల్ట్ అనిపించినా లేకపోతే క్లారిటీ కోసం కావాలి అన్నా ఐ విల్ ట్రై టు మేక్ అనదర్ వీడియో చేసిన ప్రతిసారి ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది. ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఇలాంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండాలి నెక్స్ట్ టైం అని చెప్పేసి. సో లెట్స్ కీప్ ద వీడియో టిల్ హియర్. See you in the next video. Till then, like, share, subscribe and focus on your studies. Thank you. Bye.